నిరుద్యోగులపై లాఠీ చార్జ్. సెంట్రల్ లైబ్రరీలో తీవ్ర ఉద్రిక్తత. గ్రూప్స్ అభ్యర్థులను కొట్టిన పోలీసులు. పోస్టులు పెంచాలని డిమాండ్. గ్రూప్ 2 డిసెంబర్లో నిర్వహించాలని ఆందోళన. లైబ్రరీ నుంచి బయటికి వెళ్లేందుకు అభ్యర్థులు యత్నం. గేటుకి తాళం వేసి బయటకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు. అభ్యర్థులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం. రేవంత్ సర్కార్ పై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం. నాటి ఉద్యమ రోజుల్లో పోలీస్ లాఠీ చార్జీలు దృశ్యాలు నిత్య కృత్యమయ్యేవి. మళ్ళా ఆ రోజులను గుర్తు చేస్తుంది రేవంత్ సర్కార్. నగరంలోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో సోమవారం చోటు చేసుకున్న దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. అభ్యర్థులను పరిగెత్తిస్తూ పోలీస్ బలగాలు బెంబేలెత్తించాయి. అభ్యర్థులపై పోలీసులు లాఠీలు జులిపించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వంపై విద్యార్థులు నిరుద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ ఆంక్షలను చిదిమేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీ కొనసాగించకుండా ఆందోళనలో పాల్గొన్న అభ్యర్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. మొత్తానికి చూడు, ఇక్కడ గ్రూప్ 2 అభ్యర్థులకు సంబంధించి ఆందోళన జరుగుతాయి. వీళ్ళు పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తారు, కానీ ఇక్కడ పోస్టులు పెంచే ఆలోచన వీళ్ళతోటి లేదు. ఇక్కడేమో గ్రూప్ 2 అభ్యర్థులను పిలిపించుకొని మాట్లాడిండ్రు, ఇక్కడేమో గ్రూప్ 2 అభ్యర్థులనే కొట్టిండ్రు. అంటే కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న కొంతమందిని తీసుకుపోయి వాళ్ళతో చర్చలు జరిపి కాంగ్రెస్ మీద ఒత్తిడి పెంచుతూ పోస్టులు పెంచాలని నిరసన తెలియజేస్తున్న విద్యార్థులనేమో ఇట్లా తాళాలేసి కొడతాను. తాళాలు వేసి, గేట్లకు తాళాలు వేసి లోపలికి బలగాలు దిగి ఈ పోలీసు వారు ఆ బలగాలు నిరుద్యోగుల మీద విద్యార్థుల మీద లాఠీ చార్జీ చేస్తాను. ఎంత కొట్టినా ఒక 500-600 మందే వస్తారు పోలీసు వాళ్ళు. మీరు పని చేయర్రి, వాళ్ళు తాళాలు వేసినాక తాళం చేయాలి, మీరు గుంజుకోర్రి, వాళ్ళ చేతులు ఉన్న లాఠీలు గుంజుకోర్రి. చింతపండు వర్ణం చేయరు. ఒక్కొక్కరు మిమ్మల్ని కొట్టుమని పంపింది అక్కడికి ప్రభుత్వం. విద్యార్థులు భావోద్వేగాల నడుమ ఎటు పారిపోయి ఏ అగత్యాలకు పాల్పడకుండా జస్ట్ వాళ్ళని కావలి గాయమని వాళ్ళని అడ్డుకోమని ప్రభుత్వం పంపి ఉంటుంది. మీకెక్కడ అధికారం వాళ్ళని కొట్టడానికి? వాళ్ళు ఏ సంఘ విద్రోహక చర్యలకు పాల్పడుతున్నారని వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తాను. విద్యార్థులారా, నేను మళ్ళీ చెప్తున్నా, ఏది లైవ్లోనే చెప్తున్నా, ఏ పోలీసుడైతే మీ మీద లాఠీ దెబ్బేస్తాడో అదే లాఠీ గుంజుకొర్రి, వాని ఈపు చింతపండు వర్ణం చేయర్రి. నేను తమాషాలు చెప్తాను. మీలాంటి దేహం కాదా వాళ్ళది? మీలాంటి ప్రాణం కాదా? వాళ్ళకి నొప్పి పెట్టదా? పోలీసు వాళ్ళు మీరు జస్ట్ పోయి వాళ్ళను సముదాయించాలి, వాళ్ళని అడ్డుకోవాలి. ఇక్కడి వరకే మీ పని. వాడు మొన్న మోసేతులతో గుద్దుతాడు, వాని వంగబెట్టి 4 గుద్దితే తెలిసేది ఆ నొప్పి ఎట్లుంటుంది, అది చూసిన వాళ్ళ తల్లిదండ్రుల బాధ ఎట్లుంటుంది అని. కాబట్టి విద్యార్థులారా, మీరు చాలా నెమ్మదిగా ఉండండి, సంయమానం పాటించండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో అదుపు తప్పి ప్రవర్తించకండి. ఒకవేళ మీరు అదుపులో ఉన్నా ఈ పోలీసుడు ఎవడైనా మీ మీద లాఠీ చార్జ్ చేస్తే వాని ఈ చింతపండు చేయండి, లేకపోతే వీళ్ళు దారి కచ్చట్లేదు. మొత్తం పోలీసు రాజ్యం అయింది, మొత్తం గుండాల రాజ్యం అయింది, మొత్తం దాడుల రాజ్యం అయింది.